ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థిద్దాము. ఈనాటి ప్రత్యేక వాక్య ధ్యాన అంశం వ్యూహము. వ్యూహము వ్యూహము అనగా స్ట్రాటజీ, అనుసరింపవలసినటువంటి గొప్ప విధానము. రైట్, చూడండి, మనం ప్రార్థనతో ప్రారంభిద్దాం. పరిశుద్ధుడా, వందనాలు. మీ దాసులను దీవించండి, మాట్లాడండి, క్షేమాన్ని ఇవ్వండి. యేసునామమున అడుగుచున్నాము, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో వ్యూహము అనే ఒక పదం ఉంది. We call it as the strategy. Strategy is very much important. ఈ వ్యూహము అనేటువంటిది ఒక టీమ్ ఆఫ్ లీడర్షిప్ డ్రాఫ్ట్ చేస్తారు. చాలా జాగ్రత్తగా వినాలి. ఒక పొలిటికల్ పార్టీ ఉందనుకోండి, అది ఎలక్షన్స్కి వెళుతోంది. ఎలక్షన్లో గెలవాలి అంటే ఏం చేయాలి అన్నదానికి పొలిటికల్ టాపర్స్ ఉంటారు. పొలిటికల్ లీడర్స్లో టాప్ బ్రెయిన్స్ అన్నీ కూర్చుని వాళ్ళు స్ట్రాటజీ చేస్తారు. ఒక ఎన్నికలో గెలవాలి అంటే ఎట్లా చేయాలా అనేది స్ట్రాటజీ చేస్తారు. ఆ స్ట్రాటజీని బట్టే వాళ్ళ సక్సెస్ ఉంటుంది. అలాగే ఒక గేమ్ ఉంది, ఒక ఆట ఉంది, ఒక స్పోర్ట్ ఉంది, క్రికెట్ ఉంది అనుకోండి. ఈ క్రికెట్ మనం మైదానంలో జరగడం చూస్తాం. ఈ మైదానంలో జరిగేటువంటి ఈ ఆట ఎక్కి ఆడేటువంటి విధానమును స్ట్రాటజీ వ్యూహపరుస్తారు. అడ్వాన్స్గా ఒక టీం ఉంటుంది, వాళ్ళు చక్కగా దాన్ని వ్యూహం చేస్తారు. అర్థమవుతుందా? కనుక మీరు గుర్తించాల్సింది ఏంటంటే, ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ బిజినెస్, ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ ఆర్గనైజేషన్, ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్, వారికి ఏం కావాలంటే వారి యొక్క గోల్స్ రీచ్ అవ్వటానికి దే ఆల్ నీడ్ సమ్ స్ట్రాటజీస్ కావాలి. ఇది మనం తప్పక అర్థం చేసుకోవాలని నేను మనం చేస్తున్నాను. ఒక చర్చ్ ఉంది, ఆ చర్చ్ గ్రోత్కి దేర్ మస్ట్ బి ఏ స్ట్రాటజీ. అదేవిధంగా ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్, ఒక ఇండస్ట్రీ ఉంది, దాని డెవలప్మెంట్ కొరకు ఒక స్ట్రాటజీ కావాలి. కనుక నాయకత్వము ఎప్పుడు ఘనముగా ఎంచబడుతుందంటే ఆ స్ట్రాటజీని బట్టే నాయకత్వం గొప్పగా ఎంచబడుతుంది. ఈ మధ్యన ఇజ్రాయేల్కి హమాస్కి యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఇజ్రాయేల్ దేశం అవలంబించినటువంటి స్ట్రాటజీ, హమాస్ అనేటువంటి దేశం ఏర్పరచుకున్న స్ట్రాటజీ మీరు చూడండి, అది అద్భుతంగా ఉంటుంది. హమాస్ అనేటువంటి ఆ దేశం ఇజ్రాయేల్ దేశం మీద కొన్ని వేల క్షిపణులను ప్రయోగించింది, కానీ అవి దేశం మీదకు చేరకుండా ఒక అడ్వాన్స్గా దాన్ని కంట్రోల్ చేసే సిస్టమ్ ఇజ్రాయెల్ కంట్రీ దగ్గర ఉంది. కాబట్టి వాళ్ళు నిశ్చింతగా ఆ క్షిపణుల గురించి ఉండగలిగారు. ఇజ్రాయెల్ ఆర్గనైజ్ చేసిన క్షిపణులు హమాస్ మీద స్ట్రైట్గా పాయింటెడ్గా పడిపోయాయి. కారణం ఏంటంటే దేర్ స్ట్రాటజీ అండ్ దేర్ టెక్నాలజీ. రైట్, స్ట్రాటజీ కమ్స్ ఫ్రమ్ ద బ్రెయిన్. స్ట్రాటజీ కమ్స్ ఫ్రమ్ ద బ్రెయిన్. స్ట్రాటజీ ఎక్కడ రూపుదిద్దుకుంటుందో తెలుసా? మెదడులో. కనుక మనకు దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, గాడ్స్ స్ట్రాటజీ విల్ బి గివెన్ టు గాడ్స్ పీపుల్. గాడ్స్ స్ట్రాటజీ విల్ బి గివెన్ టు ద గాడ్స్ పీపుల్. ప్లీజ్ నోట్ దిస్ సీక్రెట్. It is an open secret, but nobody cares of it.
చాలామందికి తెలియదు ఏంటంటే దేవుడు నాకు వ్యూహం ఇస్తాడు, దేవుడు నాకు వ్యూహపరుచు జ్ఞానం ఇస్తాడని తెలియదు. యేసుక్రీస్తు ప్రభు ఆయన తన శిష్యులతో చెబుతారు, నా తండ్రిని నేను వేడుకుంటే 12 సేనా వ్యూహముల సైన్యం, 12 into 6 72,000 సేనా వ్యూహం. ప్రభు వాడాడు ఈ మాట, వ్యూహం. సేనలు ఉన్నాయి, వ్యూహపరుస్తారు, వ్యూహాన్ని బట్టి యుద్ధంకి వస్తాయి. అట్లాగే ప్రతి దానిలో విజయానికి వ్యూహ రచన కావాలి. కాబట్టి మనకు ఎప్పుడూ కూడాను మనం ఒక పని ప్రారంభించడానికి మునిపే దాని ముగింపును చూడగలగాలి. ఒక పని ప్రారంభించడానికి మునిపే దాని ముగింపును ఆన్ పేపర్ చూడగలగాలి. ఒక ఇల్లు కట్టుట ప్రారంభం చేయక మునిపే ఆ ఇంటిని పూర్తి చేస్తే ఎలా ఉంటుందో ప్రారంభంలోనే ఒక ప్లాన్ మీద చూస్తాడు ఆ యజమాని. రైటా రాంగా? రైట్, అవును. కాబట్టి స్ట్రాటజీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇట్స్ లైక్ ఎ ప్లాన్. ఒక వ్యూహం ప్రకారం వెళ్ళాలి, ఒక విధానములో పని చేయాలి. విచ్ ఈజ్ బెటర్ వే టు కంప్లీట్ ద వర్క్, విచ్ ఈజ్ ఫాస్టర్ వే టు కంప్లీట్ ద వర్క్. వేగంగా ఎట్లా పని చేయగలం, ఖచ్చితంగా ఎట్లా విజయం సాధించగలం, తక్కువ ఖర్చుతో తక్కువ నష్టంతో ఎట్లా విజయాన్ని సాధించగలుగుతాం. దిస్ ఈజ్ ఆల్ కమ్స్ అండర్ ద స్ట్రాటజీ. మీరు 2 యుద్ధాలు నేను జ్ఞాపకం చేస్తాను బైబిల్లో. గాడ్ విల్ గివ్ యూ గుడ్ స్ట్రాటజీ. ప్లీజ్ అండర్స్టాండ్. యూ మస్ట్ ప్రే టు గాడ్ అండ్ మెడిటేట్ అపాన్ ద లార్డ్ అండ్ యూ విల్ గెట్ ఎ గుడ్ స్ట్రాటజీ ఇన్ యువర్ మైండ్. ఓకే, మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ప్రార్థించండి, ధ్యానించండి, దేవుడు మీకు ఒక అద్భుతమైనటువంటి వ్యూహాన్ని ఇస్తాడు. గాడ్ ఈజ్ దేర్ టు హెల్ప్ యూ ఫ్రెండ్స్. గాడ్ ఈజ్ దేర్. దేవుడు ఉన్నాడు, మనకు ఆయన సహాయం చేస్తాడు. వాస్తవంగా చూడండి, మనం దేవుడు నాకు సహాయకుడు అని అంటాం. సహాయం చేసేవాడుగా దేవుడు ఉంటాడు, పోరాడేవాడుగా నువ్వు ఉంటావు. You will be the warrior and God will become the helper to you in your war. నువ్వు యుద్ధం చేసే ముఖ్య సైనికుడుగా ఉంటావు, నీకు సహాయం చేసే సహాయకుడుగా దేవుడు ఉంటాడు. Your God will be always with you. He will never leave you and forsake you. దేవుడు నిన్ను ఎన్నడూ విడువడు, ఎడబాయుడు, నీతోనే ఉంటాడు, నీ ప్రక్కనే నిలిచి ఉంటాడు. ప్రభువు నాతో నిలిచి నన్ను మరణము నుండి తప్పించాడు అని పలుమార్లు దావీదు తెలియచేశాడు. మరణానికి నాకు బెత్తడే ఎడం అని కూడా చెప్పాడు. కాబట్టి గుర్తించండి, దేవుడు మీతో కూడా ఉంటాడు, దేవుడు మీకు జ్ఞానం ఇస్తాడు, దేవుడు మీకు ప్రణాళికనిస్తాడు. హౌ టు స్ట్రాటజీ ద థింగ్స్, ఎట్లా వాటిని మనం ఏర్పాటు చేసుకోవాలో, ఒక విజయానికి ఎలా నడవాలో దేవుడే మనల్ని నడిపిస్తాడు. ఓకే, వితౌట్ గాడ్ యూ కెనాట్ గెట్ విన్ సక్సెస్. నువ్వు విజయం పొందాలంటే దేవుడు లేకుండా పొందలేవు. ఇట్ ఈస్ ద ఫండమెంటల్ బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఎ బిలీవర్. విశ్వాసికి అవిశ్వాసికి వ్యత్యాసం ఏంటో తెలుసా? విశ్వాసి దేవుని ద్వారా కార్యాలు చేస్తాడు, అవిశ్వాసి తన శక్తితో కార్యం చేయాలని ప్రయత్నం చేసి విఫలమవుతూ ఉంటాడు. విశ్వాసి దుర్బలుడుగా ఉండి అంటే సరైన బలం లేనివాడుగా ఉండి కూడాను దేవుని బలం చేత కార్యాలను సిద్ధింపజేసుకుంటూ ఉంటాడు. అవిశ్వాసి గొప్ప బలాఢ్యుడై కూడా దేవుని సహాయం లేకపోవటం వల్ల బలహీనుడై పడిపోతూ ఉంటాడు. కారణం ఏంటంటే ద ఓన్లీ గాడ్ కెన్ మేక్ ద డిఫరెన్స్. దేవుడే వ్యత్యాసమును కలుగు చేయువాడు. సో మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఇక్కడ 2 ఎగ్జాంపుల్స్ నేను 2 యుద్ధాలను గురించి చెబుతున్నాను. ఒకటి యెహోషువ గ్రంథంలో యెహోషువ హాయి అనేటువంటి పట్టణం, చిన్ని పట్టణం ఎరికోను జయించిన తరువాత, ఎరికో కోట గోడలు కలిగిన పట్టణం,
దాన్ని సులువుగా జయించేశారు. దాని తర్వాత ఒక చిన్న పట్టణం ఉంది. ఆ పట్టణం పేరు హాయి. ఆ పట్టణం పేరు హాయి. కాబట్టి ఈ హాయి అనేటువంటి పురాన్ని చూచినప్పుడు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇన్ని వేల మంది అక్కడికి వెళ్ళి, ఇన్ని లక్షల మంది అక్కడికి వెళ్ళాల్సిన పనే ఉంది. 2,000 or 3,000 వెళితే ఈజీగా పట్టుకోవచ్చు, ప్రయాస పట్టం ఎందుకు అని అనుకున్నారు. జాగ్రత్తగా వినండి. చాలా సందర్భాల్లో మనం కూడా అలాగే అనుకుంటాం, ఇదెంత పని అలా చేసేస్తాం అని అనుకుంటాం, కానీ అది చాలా కష్టమైపోతుంది. కనుక హాయి పట్టణం చిన్న పట్టణం, 2-3 వేల మందితో విజయం సాధించవచ్చు. హ్యూమన్ ఎస్టిమేషన్స్ వేశారు. వెళితే ఏం జరిగింది? 3,000 మంది వెళ్ళారు యుద్ధానికి హాయి మీదకి. హాయి వారి ఎదుట నిలబడలేక పారిపోయిరి. ఇశ్రాయేలీయులు హాయి వారి ఎదుట నిలబడలేక పారిపోయిరి. 36 మనుషులు చచ్చిపోయిరి. హ్యూమన్ లాస్ వచ్చింది, డిఫీట్ వచ్చింది. ఎందుకని అని అనగా వాళ్ళు యుద్ధానికి వెళుతున్నప్పుడు దేశం వైపు చూచారు, దేవుని వైపు చూడలేదు. దే డిడ్ంట్ ఆస్క్ గాడ్ ఫర్ హెల్ప్. ఎంత పెద్ద ఎరుకోని జయించేశాము, ఈ చిన్న హాయి పట్టణాన్ని జయించడం ఎంత అనుకున్నారు. చాలా సందర్భాల్లో పెద్ద పెద్ద సమస్యలనే సులువుగా డీల్ చేశాం, ఇదొక నాకు లెక్క అనుకుని వెళ్ళి పడిపోయిన వారు ఎంతోమంది అన్నారు. హాయి పట్టణం మీదకి వెళ్ళి 36 మంది చచ్చిపోయి పారిపోయి వెనక్కొచ్చారు. యెహోషువ కన్నీటితో ప్రార్థన చేశాడు, ప్రభువా మమ్మల్ని నువ్వు ఇలా చేస్తున్నావేమిటని ఏడ్చాడు. దానికి నేల మీద ముఖం మోపుకుంటావు ఎందుకయ్యా, పాళెంలో పాపం ఉంది, నువ్వు వెళ్ళి ముందు దాని సంగతి చూడమన్నాడు. దేవుడు నీకు సహాయకుడిగా నిలవాలి అనంటే, దేవుడు నీ పక్షంగా యుద్ధం చేయవానిగా మారాలంటే, దేవుడు నిన్ను విజయం వైపు నడిపించాలి అంటే యూ మస్ట్ బీ హోలీ. నీవు పరిశుద్ధుడుగా ఉండాలి. దేవుడు పరిశుద్ధతతోని పని చేస్తాడు. దేవునికి అపవిత్రతకు, దేవునికి చీకటికి, దేవునికి బెలియాలకు పొత్తు లేదు. నీ పాటికి నువ్వు పాపంలో బతుకుతూ నీ జీవితంలో విజయాల పరంపర రావాలంటే దేవుడు ఇవ్వడు. కమ్ అవుట్ ఆఫ్ ద సిన్ ఫస్ట్. గాడ్స్ కండిషన్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ కమ్ అవుట్ ఆఫ్ ద సిన్. పాపమును విడిచి రండి, అది ఆయన పిలుపు. ఆకాన్ అనే అతను షినారు వస్త్రాన్ని, బంగారు కమ్మిని తీసుకొని భూమిలో కలిపెట్టుకొని శపితమైనది తెచ్చుకున్నాడు. ఎరుకో నుంచి దాచుకున్నాడు. దేవుడికి అది కనబడుతోంది. మనుషులు ఎవ్వరూ చూడలేదు. గుడారం మధ్యలో పాతి పెట్టేశాడు. అందుకు దేవుడు వారితో కూడా యుద్ధానికి వెళ్ళలేదు. గాడ్ నెవర్ కాంప్రమైజెస్ విత్ సిన్. పాపముతో ఆయన ఎప్పుడు కాంప్రమైజ్ కాడు. అది తెలియక ఇశ్రాయేలీలు యుద్ధానికి వెళ్ళారు. అందుకే పడిపోయారు, అందుకే కూలిపోయారు. యెహోషువతో దేవుడు చెప్పాడు, నువ్వు వెళ్ళు, పాళెంలో పాపం ఉంది. ఐ కెనాట్ స్టే విత్ దెమ్ ఇన్ ద ఏరియా. ఆ స్థలంలో నేను ఉండాలి అంటే, వారితో నేను నివసించాలి అంటే, వారు తమను తాము పవిత్రులు చేసుకోవాలి. దాని చొప్పున ఆకాను పట్టుబడ్డాడు. రాళ్లతో కొట్టారు, చంపేశారు, గుట్ట వేశారు. ఆ తరువాత మళ్ళా వ్యూహపరుస్తున్నాడు. యెహోషువ గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనం. యెహోషువ వేకువన లేచి జనులను వ్యూహపరిచాడు. వ్యూహం, స్ట్రాటజీ పన్నాడు. హాయి మీదకి వెళ్ళినప్పుడు మేము ఒక గ్రూప్ వెళ్ళి అటాక్ చేస్తాము, వాళ్ళు తరుముతుంటే పారిపోతున్నట్టుగా నటిస్తూ వాళ్ళను ఊరిలో నుంచి దూరంగా అడవులోకి తీసుకెళ్ళిపోతాము. ఊరిలో ఉన్నటువంటి మగవారంతా మమ్మల్ని తరుముకుంటూ వచ్చేస్తారు. వేరొక గుంపు ఎంటర్ అయ్యి ఊరు తగలబెట్టేసేయండి అని చెప్పాడు. దట్ ఈస్ ద స్ట్రాటజీ. డీవియేటింగ్ ద ఎనిమీ ఫ్రమ్ ద టార్గెట్
అండ్ ఆక్యుపై ద ల్యాండ్. అది చెప్పాడు. ఈసారి వాళ్ళు యుద్ధానికి వెళ్ళారు. హాయి రాజు దాన్ని చూచినప్పుడు పట్టణస్థులందరూ త్వరపడి పెందల కన్నా లేచి మైదానం దగ్గరికి వచ్చేసి ఇశ్రాయేలుని ఎదుర్కొన్నారు. ఇశ్రాయేలీలు ఓడిపోయినట్లుగా నటిస్తూ పారిపోవటం మొదలుపెట్టారు. నిలబడలేక పారిపోతున్నారు అరణ్యం తట్టు అని చెప్పి అనుకొని ఆత్రంగా వారిని తరవటానికి హాయిలో ఉన్న జనులందరూ కూడుకొని పరిగెత్తారు, వెనకాల పరిగెత్తారు. ఈ లోపట 17 వచనంలో ఇశ్రాయేలీయులను తరుముటకు పోనువాడు ఒక్కడు కూడా హాయిలో లేడు, బేతేలులో లేడు. వారు గవిని వేయక పట్టణాన్ని విడిచిపెట్టి ఇశ్రాయేలు తరమబోయారు. వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే ఊళ్ళో ఒక్కడు కూడా లేడు, తలుపులు వేయకుండా వెళ్ళిపోయారు, ఊరి తలుపులు వేయకుండా వెళ్ళిపోయారు. దాంతో వేరే గ్రూప్ లోపలికి ఎంటర్ అవడానికి అవకాశం దొరికింది. మేము గెలిచేసామహో అనేటువంటి భ్రమలో వాళ్ళు తరిమారు. వీళ్ళు తరమబడుతున్నట్టుగా నటించి మరీ వారిని పక్కదారి పట్టించారు. దట్ ఈస్ ద స్ట్రాటజీ ఫర్ ద గ్రేట్ వార్. ఆ విధంగా వాళ్ళు ఆ యొక్క పట్టణాన్ని తగలబెట్టి ఆ రాజును పట్టుకొని తీసుకొచ్చారు. కనుక వాళ్ళు విక్టరీ సాధించారు అంటే కారణం ఏమిటంటే దేర్ స్ట్రాటజీ విత్ గాడ్స్ బ్రెయిన్, దేవునిచ్చిన ఆలోచన. తర్వాత రెండవ యుద్ధము నేను చెబుతాను. న్యాయాధిపతుల గ్రంథము, గిద్యోను చేసిన యుద్ధము. గిద్యోను చేసినటువంటి యుద్ధము అద్భుతమైనటువంటి యుద్ధం. అక్కడ ప్రజలు శత్రువులు విస్తారముగా ఉన్నారు. అయితే వీళ్ళు కూడాను యుద్ధం కొరకు వారు బయలుదేరినప్పుడు 32,000 మంది బయలుదేరారు. 32,000 మందిలో 300 మంది మిగిలారు. దేవుడు ఎంతమంది వద్దన్నాడు, వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. ధైర్యవంతులు 300 మంది ఉన్నారు. పెద్ద శత్రువు రాత్రివేళ వాళ్ళు దండులోనికి పోయారు. ఒక్కొక్కడు 300 మంది కూడా ఒక్కొక్క కొత్త కొండ పట్టుకున్నాడు. 3 విభాగాలుగా విడిపోయారు. తలా ఒక కొండ చొప్పున 100 మంది 100 కొండలు తీసుకుని ఒక పక్కకు పోయారు. ముగ్గురు ఊరిని రౌండప్ చేశారు. ఒకవైపు ఒకడు, మరొక వైపు ఒకడు ఉన్నారు. ఎప్పుడైతే గిదియోను బోర ఊదాడో ఒక్కసారిగా ఆ 3 గుంపుల వారు కుండలను పగలగొట్టి ఎడమ చేతిలో దివిటీలతో కుడి చేతుల బోర్లు పట్టుకొని ఊదటం ప్రారంభించారు. ఒక పక్కన శబ్దము, ఒక పక్కన చీకటి, ఒక పక్కన వెలుగు. అంతే వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయారు. ఆ విధంగా వాళ్ళు గిద్యోను యుద్ధంలో విజయాన్ని సాధించాడు. వెరీ సింపుల్ స్ట్రాటజీ బ్రాట్ ఎ గ్రేట్ విక్టరీ. ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోండి, చిన్ని ప్రణాళికలు అతి పెద్ద విజయాలను సాధించి పెడతాయని దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది. అవి ఇచ్చేవాడు దేవుడే. కనుక మనం చేయాల్సిందల్లా యెహోషువ కానీ గిద్యోను కానీ చేసింది ఏమిటంటే, మొట్టమొదట వారు చేసింది ఏమిటి? దే ప్రేడ్ టు గాడ్. వారు దేవునికి ప్రార్థన చేశారు. నెంబర్ 1. నెంబర్ 2, దే రిసీవ్డ్ ద గైడెన్స్ ఫ్రమ్ గాడ్. దేవుని నుండి వారు స్ట్రాటజీని పొందారు. నెంబర్ 3, దేవుడు చెప్పినట్టుగా వారు నడుచుకున్నారు, ప్రార్థించారు, దేవుడు చెప్పింది విన్నారు, దేవుడు చెప్పింది చేశారు. అంతే, వాళ్ళు విజయాలను సాధించారు. తమకంటే గొప్ప వారిని జయించారు, తమకంటే పెద్ద సమస్యలను జయించారు, తమకంటే పెద్ద శత్రువులను జయించారు. కారణం ఏమిటి? దేవునికి ప్రార్థించుట, దేవుని నుండి పొందుట, దేవుడు చెప్పినట్లుగా పనిచేయుట. వీటి చేత వాళ్ళు అద్భుతమైన విజయాలు సాధించారు. కనుక మనం కూడా మన జీవితంలో ఇవి అభ్యాసము చేసుకోవాలి. ఏ విధంగా? ప్రార్థన ద్వారా, దేవుని వాక్యాన్ని పఠించడం ద్వారా, దేవుని వాక్యాన్ని ధ్యానించడం ద్వారా, దేవుని నుండి గొప్ప తలంపులను పొందడం ద్వారా, దేవుని యొక్క ఆత్మ నడిపింపును పొందడం ద్వారా, మరియు ఆ విధంగా చేయటం ద్వారా మనం గొప్ప సమస్యలకు పరిష్కారాలు కనుగొంటాము.
మీ బిజినెస్లో, మీ ఆర్గనైజేషన్లో, మీ ఫ్యామిలీలో, మీ చర్చ్లో, మీ సొసైటీలో, మీ గ్రూప్స్లో మీ విజయం కావాలి అంటే నీకు మోకాళ్ళ జీవితం కావాలి, వాక్య ధ్యాన జీవితం కావాలి, దేవుని కొరకు పనిచేసే జీవితం కావాలి. అప్పుడే నీకు గొప్ప విజయాలు సొంతమవుతాయి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి వందనాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించుము. వాక్యము చేత వారిని బలవంతులను చేయమని ప్రార్థిస్తున్నాం. మా బలము కంటే మా బుద్ధి బలము ప్రాధాన్యము. మా భౌతిక శారీరక బలము కంటే మా మానసిక ఆధ్యాత్మిక ధైర్యముతో కూడిన బలము అత్యవసరము. అట్టి స్ట్రాటజీస్ మాకు దయచేయమని యేసు నామమున వేడుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమేన్.